హాయ్ అందరికీ. నేనైతే బస్ జర్నీలో ఉన్నా. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి 4 months తర్వాత నేను నిజామాబాద్ వెళ్తున్నా. ఒరిస్సా నుండి ఫ్లైట్ జర్నీ చేస్తున్నా వితౌట్ మై హస్బెండ్. మా హస్బెండ్ ఎయిర్పోర్ట్ దాకానే వస్తారు, ఫ్లైట్ ఎక్కిస్తారు. మా డాడీ మా మమ్మీ వాళ్ళు బెంగ పెట్టుకున్నారు అని చెప్పేసి వెళ్తున్నా. దగ్గరుండి మా నాన్న ఫ్లైట్ టికెట్ చేయించి మరి నన్ను తీసుకెళ్తున్నాడు వాళ్ళ మనవడి కోసము. మా ఆయనకు డ్యూటీ ఉందని చెప్పేసి మా ఇద్దరిని అక్కడ డ్రాప్ చేసి ఫ్లైట్లో పంపిస్తాడు. మా ఆయన మళ్ళీ డ్యూటీకి వచ్చేస్తారు, బొలానికి వస్తారు. నేను నిజామాబాద్ వెళ్ళిపోతున్నా. వాడితో జర్నీ ఎలా ఉంటుందో ఏమో. చిన్నప్పుడు వాడితో చేసిన 9 months ఉన్నప్పుడు నాకు ఇబ్బంది చేయలేడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో చూడాలి. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా బ్యాడ్ లక్ స్ట్రైక్ అంట. మాకు టికెట్ చేసుకున్న తర్వాత మేము ఇంటి నుంచి ఈరోజు బయలుదేరుతున్నాం కదా, ఈరోజే తెలిసింది మాకు స్ట్రైక్ అని. హోటల్స్ ఏమి ఉండవంట. 6 to ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 6 దాకా మొత్తం అన్నీ ఆఫ్ అంట. మేము 5 వరకు వెళ్ళిపోతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉండాలి స్టేయింగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వచ్చేసినాం. ఆటో తీసుకొని వచ్చినాం. అసలు ఆ రోజు ఆటోలు కూడా లేవు. స్ట్రైక్ అనేది తెలిసింది మాకు. ఎవరో ఒక అమ్మాయి సంథింగ్ సూసైడ్ చేసుకోవడం వల్ల దానివల్ల స్ట్రైక్ చేసిర్రంట. మాకు అసలు ఐడియానే లేదు, లేదంటే టికెట్ చేసుకోకపోయేటోళ్ళం గైస్. నిజంగా మా చిన్నోడితో ఎంత కష్టమైందో. మాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ 1:30కి ఉంటే వాళ్ళు అసలు మమ్మల్ని అలో చేయలేదు లోపలికి. మా హస్బెండ్, నేను, మా చిన్నోడు మస్తు సఫర్ అయినాం. ఏదైనా రూమ్ తీసుకుందామని అనుకున్నాం బయట, ఎయిర్పోర్ట్ బయట. కానీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకానే ఆటోస్ మొత్తం క్లోజ్ అంట. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా. లక్కీలీ మేము 5కి రీచ్ అయిపోయినాము. ఇంకా ఎలాగో వాడికి గ్రేప్స్ అయితే బాక్స్ నిండా తీసిన ఆల్రెడీ తినేసిండు ఆకలికి. అసలు మాకు ఫుడ్ కూడా లేదు బయట. అంత దారుణంగా ఉంది పరిస్థితి. ఇంత దారుణంగా అవుతుంది అనుకోలేము. ముందే తెలుసుంటే స్ట్రైక్ గురించి మేము చేసుకునే వాళ్ళం కాదు. ఫేస్ వాష్లు లేవు, ఏం లేవు. మస్తు ఇబ్బంది అయింది. నేను ఎప్పుడు ఇలాంటి ఫ్లైట్ జర్నీ చేయలేదు. పిల్లలతో ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. అసలు బయట స్టేయింగ్ లేదు, ఏం లేదు. వేడి, ఎంత వేడిగా ఉందో. ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉంటే టైం మా దగ్గరకు వచ్చేసింది. ఇంకా మా ఆయన అయితే మమ్మల్ని వదలలేక అక్కడ స్టార్టింగ్ వరకు గేట్ వరకు తీసుకొచ్చేసిండ్రు. లగేజ్ అంతా బాబుతో ఇబ్బంది అవుతుందని మరీ 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 దగ్గరుండి మరీ తీసుకొచ్చిండు. ఇంకా అలా బోర్డింగ్ పాస్ అదంతా తీసుకొని నేను లోపలికైతే ఎంటర్ అయిపోయినా. నాకైతే Zone 2 వచ్చింది. ఇంకా ఫ్లైట్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. మా వాడు మాత్రం అస్సలు ఆగుతలేడు. డాడీ 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 అని అంటనే ఉన్నాడు. వాడిని ఆపలేక నేను ఎంత టార్చరో. ఒక్కళ్ళు మాత్రం పిల్లలతో జర్నీ అసలు చేయలేము. నాకైతే మస్తు టఫ్ అనిపించింది. వీడు కుదురులేడు. కుదురున్న పిల్లలతోనైతే బాగానే ఉంటుంది. మళ్ళీ లోపలుండి గ్రేప్స్ అంతా వాష్ చేసి వాళ్ళ డాడీ ముందే బాక్స్లు వేసిండు. ఇట్లనే ఇబ్బంది చేస్తాడని ఇంకొక్కొక్క గ్రేప్ ఒక్కొక్కటి ఇస్తే తినుకుంటూ తిరిగిండు. ఎవరో అమ్మాయిది బ్యాగ్ నచ్చిందంటే ఆ బ్యాగ్ కావాలని గొడవ. అసలు బాబోయ్. ఇంకా అలా మా ఫ్లైట్ టైం అయిపోయింది. లోపలికైతే వెళ్ళిపోయినాము. ఇంకా ఫ్లైట్లో కూర్చున్నా. మా పక్క ఆవిడ అసలు కనీసం బాబుని కొంచెం కూడా ముద్దు చేయలేదబ్బా. అంత ఇబ్బంది చేసినా ఒక్కదాన్నే ఇబ్బంది పడ్డా. ఇంకా అలానే ఉంటుంది కదా, ఎవరి పిల్లలకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు. ఇంకా వాడికి గ్రేప్స్ అన్నీ అయిపోతే బిస్కెట్స్ ఒకటి ఓపెన్ చేసి ప్యాకెట్ పెట్టిన. ఇంకా ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయింది. చూడండి పైనుంచి వ్యూ తీసిన నేను. అసలు నేను ఇంకా మంచి వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా చిన్నోడి వల్ల నాకు అసలు అవ్వలేదు. ఆ స్కై చూసిరా ఎంత బాగున్నాయో, క్లౌడ్స్ అవన్నీ. మా చిన్నోడు భయపడతాడు అనుకున్నా, బట్ వాడు భయపడలేదు. చాలా ఎంజాయ్ చేసిండు. అందుకు ఎంజాయ్ చేసి పడుకున్నాడు. వాడు పడుకున్నంతసేపు నాకు ఎంత మంచిగా పీస్ఫుల్గా అనిపించిందో. నేను కాసేపు పడుకుందామని పడుకున్నా. అంతలోపే హెయిర్ హోస్టర్స్ వచ్చేసి ఈ ఒక చిన్న మూమెంట్ అనేది నాకు క్రియేట్ చేసిర్రు. మా చిన్నోడికంట వాడు చాలా బ్రేవ్గా ఏడవకుండా ఉన్నాడని చెప్పేసి ఇది ఇలా ఇచ్చిండ్రు. కెప్టెన్, జూనియర్ కెప్టెన్ అని చెప్పేసి నాకు మస్తు సంతోషంగా అనిపించింది. మా హస్బెండ్, మా మమ్మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు అది చూస్తే. ఇంకా అలా లగేజ్ దగ్గరికి వెళ్దామనేసి ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయి దిగిపోయినాము. మా చిన్నోడైతే నాకన్నా ముందే వెళ్ళిపోతున్నాడు. అసలు ఎంత ఇబ్బంది చేసిండో గైస్ నిజంగా. కానీ వాడికి ఫుడ్ లేదు, అయినా వాడు యాక్టివ్గా ఉన్నాడు. ఇంకా లగేజ్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. లగేజ్ కలెక్ట్ చేసుకొని ముందుకెళ్తే మా తమ్ముడు వచ్చేసిండు. ఇంకా కార్లో అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. హైదరాబాద్లో నేను దిగిన. మా ఇంటి నుంచి హైదరాబాద్ 3 hours ఉంటుంది. దారిలో పెట్రోల్ కూడా కొట్టించుకున్నాం. మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చిండ్రు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత మా మమ్మీ ఫాస్టింగ్ కదా, నా గురువారము 12 అయిపోయింది నేను వచ్చేసరికి. అయినా తలస్నానం చేసిన 12. మా మమ్మీ వాళ్ళ వీడియో ఎందుకు పెట్టలేనంటే వాళ్ళు బాగా ఎమోషనల్ అయినరు మా చిన్నోని నన్ను చూసి. అందుకే నేను పెట్టలేదు వాళ్ళ వీడియో.
సో ఏమనుకోవద్దు, నేను ఖచ్చితంగా మా మమ్మీ వాళ్ళని పరిచయం చేస్తాను మీకు. మా మమ్మీ పొడి వంకాయ టమాటా సాంబార్ ములక్కాయలు వేసి చేసింది, నాకు ఇష్టమని. మంచిగా స్నానం చేసి వేడి వేడి అన్నం బయట కూర్చొని తిన్నా, ఎంత మంచిగా అనిపించిందో గైస్. అసలు తిండి లేదు, ఏం లేదు, అలా అన్నం నోటి కలగంగానే నాకు ఎంత తృప్తిగా అనిపించిందో. ఇంకా మా చిన్నోడికైతే మా మమ్మీ తినిపించేసింది. ప్రశాంతంగా నేను తినేసి ఇంకా పడుకున్నాం. ఆ రోజు